స్ఫూర్తి ఓం స్ఫూర్తి ఓం స్ఫూర్తి ఓం. ఆధ్యాత్మిక విశ్వగురువు ది సైంటిఫిక్ సెయింట్ పూర్ణ గురుదేవులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య పాదపద్మలకు నమస్కారాలు. నా పేరు శ్రీ ఆదిత్య స్ఫూర్తి. నేను విజయవాడలో ఉంటాను. నా అనుభవం ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా అంటే గురువు గారు నాకు 2007లో గురువు గారు నా పరిచయం చేశారు. పరిచయం అయిన తర్వాత గురువు గారిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నేను చూశాను. అయితే నాకు రీసెంట్గా జరిగిన కొన్ని అనుభవాలు మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. రీసెంట్గా నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాను. అయితే అక్కడ అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు కొంచెం ఫియర్గా కొంచెం కంగారు వేసిందన్నమాట. అయితే నేను గురువు గారికి అంటే మన టచ్ ఆఫీస్లోకి వెళ్ళి గురువు గారి పీఠం ముందు నేను గురువు గారితో చెప్పుకున్నాను, నాకేమీ అవ్వకూడదు, నాకు మంచిగా ఎగ్జామ్ రాపించి మంచి మార్కులతో పాస్ అవ్వాలి అనుకున్నాను. సరే అని చెప్పి ఎగ్జామ్కి వెళ్ళాను. అలా భయపడుతూనే వెళ్ళాను. ఆ ఎగ్జామ్ రాశాను, ఇంకా వచ్చేసాను. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైము మళ్ళీ రెండో ఎగ్జామ్కి హిందీ ఎగ్జామ్ అన్నమాట. ఆ రోజున నాకు ఇచ్చినట్టుగా భయం అనేది వచ్చేసింది. ఎంత హిందీ అంటే లిటిల్ బిట్గా వచ్చు, అంత రాదన్నమాట. సరే ఆ విషయం కూడా గురువు గారికి చెప్పుకోవడం జరిగింది. గురువు గారితో ఒక్కొక్కటి చెప్పుకున్నా, నా మంచి మార్కులతో పాస్ చేయించండి. సరే అని చెప్పి చెప్పుకున్నాను. అక్కడికి వెళ్ళి చెప్పిన తర్వాత బాగానే ఎగ్జామ్ రాసేసా. రాసి అయిపోయిన తర్వాత మళ్ళీ మార్చి 10న తెలుగు ఎగ్జామ్ జరిగింది. అలాగే రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ క్లాస్ మార్కులు అనేది వచ్చాయండి. ఇది గురువుగారి ఒక కృప. ఇంకోటి ఏంటంటే నేను పాలిటెక్నిక్ ఎగ్జామ్ కూడా రాశాను. దాంట్లో కూడా మంచి ర్యాంకుతో నాకు ర్యాంక్ వచ్చింది. అలాగే మిక్ కాలేజీలో నాకు కంచిచర్ల మిక్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో నాకు సీట్ వచ్చింది, AINML. అది కూడా గురువు గారు ఒక అనుగ్రహంతోనే నేను అయ్యానని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తాను. అలాగే గురువు గారు నాకు ఎన్నో చేశారు. ప్లస్ గురువు గారిని పరోక్షంగా కానీ ప్రత్యక్షంగానే కలిశాను. బట్ ఏంటంటే మనకు సంకల్పం గట్టిగా ఉంటే ఏదైనా చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్మాను. సరే అని చెప్పి నేను ఎగ్జామ్ రాసి మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ భయం అనేది, నాకు ఫియర్ అనేది ఇంకా నా మనసులో ఇంకా పోలేదు. అది పోకుండా ఇంకా అలాగే ఉండిపోయిందండి. నేను రాస్తానా లేదు అని చెప్పి భయం అనేది స్టార్ట్ అయిపోయింది అన్నమాట. స్టార్ట్ అయిపోయిన తర్వాత సరే ఎగ్జామ్ రాశాను. ఇంకా స్కూల్ టీచర్స్ కూడా నన్ను ఎంతో ఎంకరేజ్మెంట్ చేశారు. అలాగే పేరెంట్స్, అలాగే అందరూ నన్ను ఎంకరేజ్మెంట్ చేశారు. చేసిన తర్వాత నేను మొత్తం ఎగ్జామ్ మొత్తం రాసేసి, నాకు తెలియక మన 9th క్లాస్లో అసలు స్కూల్కి వెళ్ళలేదండి. స్కూల్కి వెళ్ళకుండా నేను ప్రైవేట్లో కడదామని చెప్పి అనుకున్నా. బట్ ఏంటంటే మా మదరు స్కూల్లోనే నాకు అక్కడ సీట్ అనేది వచ్చింది. అది కూడా 10th క్లాస్లో. సరే 9th క్లాస్లో నేను స్కూల్కి వెళ్ళిపోయాను. అక్కడ జాయిన్ చేయించుకుంటారా లేదా అని చెప్పి నేను డౌట్ఫుల్గా వెళ్ళానమాట. వెళ్తే వాళ్ళు ఒకటి అన్నారు, టీసీ లేకుండా ఎలా జాయిన్ అవుతామని చెప్పి అన్నారు టీచర్స్, అలాగే ప్రిన్సిపల్స్. సరే అని చెప్పి టీసీ లేకుండా అంటే ఇంకేం చేద్దామంటే వాడే ఫోన్ చేసి మళ్ళీ జాయిన్ అవుతామని చెప్పి అడిగారు. మళ్ళీ మన స్కూల్లో జాయిన్ చేసి మళ్ళీ 10th క్లాస్ అక్కడే ఎగ్జామ్ రాశాను. ఈ మొత్తం గురువు గారి ఒక కృపా మాట నాకు చెప్పేది. అంటే దీన్ని బట్టి మన సంకల్పం గట్టిగా ఉంటేనే మరి ఏదైనా సాధ్యమని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్మాను. గురువుగారు ఒక మాట చెప్తారు, ఏంటంటే మన సంకల్పం గట్టిగా ఉంటే మన ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు అని చెప్పి నాకు
ఈ అనుభవం ద్వారా నాకు కల్పించింది. సరే సరే వెళ్ళాను. ఇంకా పేరెంట్స్ కూడా నన్ను పాస్ అవ్వడేమో అని చెప్పి అందరూ పాస్ అవ్వం అని చెప్పి అనుకునే ఉన్నారు. సరే వెళ్ళాను. ఎగ్జామ్ రాసి మొత్తం అయిపోయిన తర్వాత 392 మార్క్స్ వచ్చాయి. గురువుగారు ఒక కృపతో నాకు 392 అవుట్ ఆఫ్ 600 అనేది నాకు వచ్చాయన్నమాట. అయితే అన్ని సబ్జెక్ట్స్లోనూ బాగానే వచ్చాయి. పాలిటిక్స్ ర్యాంక్ కూడా నాకు బాగా వచ్చాయి. గురువు గారు అంటే ప్రపంచ జ్ఞానం చేసిన తర్వాత అంటే మనం చేయకపోయినా మనకు ప్రయత్నం చేస్తే ఆ గురువు గారు ఒక 9 అడుగులు వేస్తారని చెప్పి నాకు మనస్ఫూర్తిగా నమ్మాను. స్ఫూర్తి ఓం.